డూ యూ స్మోక్? మీరు పొగ తాగుతారా? డూ యూ స్మోక్ అంటే మీరు పొగ తాగుతారా? హ్యావ్ యూ ఈటెన్? నువ్వు తిన్నావా? మీరు తిన్నావా అని అడుగుతాం కదా ఎవరినన్నా. రమేష్, హ్యావ్ యూ ఈటెన్? రమేష్, నువ్వు తిన్నావా? హ్యావ్ యూ ఈటెన్ అంటే నువ్వు తిన్నావా? వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? నీ సమస్య ఏంటి? ఏదైనా ఇష్యూ వచ్చింది, ఆ బాధపడుతున్నా అతని దగ్గరికి వెళ్ళి నీ సమస్య ఏంటి అని ఇంగ్లీష్లో అడగాలంటే ఏమని అడుగుతాం? వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం అంటే నీ సమస్య ఏమిటి? నెక్స్ట్, వాట్ వాజ్ ది నాస్ అంటే ఆ శబ్దం ఎక్కడిది? ఏదైనా శబ్దం అయింది బయట, ఆ శబ్దం ఎక్కడి నుంచి వచ్చిందని అడగాలంటే మనం ఇంగ్లీష్లో ఏమనాలి? వాట్ వాజ్ దట్ నైస్? నాస్ అంటే నైస్, నాస్ అంటాం. నాస్ అంటే శబ్దం. వాట్ వాజ్ దట్ నాస్ అంటే ఆ శబ్దం ఏమిటి? వెన్ కెన్ వి ఈట్? మనం ఎప్పుడు తినవచ్చు? వెన్ కెన్ వి ఈట్ అంటే మనం ఎప్పుడు తినవచ్చు, మనం ఎప్పుడు తినవచ్చు అని అంటే ఇంగ్లీష్లో ఏమనాలి? వెన్ కెన్ వి ఈట్. వెన్ డూ యూ స్టడీ? నువ్వు ఎప్పుడు చదువుతావు అని ఎవరినైనా అడగాల్సినప్పుడు నువ్వు ఎప్పుడు చదువుతావు రమ్య అంటే అట్లా అడగాల్సి, నువ్వు ఎప్పుడు చదువుతావు అని ఇంగ్లీష్లో ఏమనాలి? వెన్ డూ యూ స్టడీ? వెన్ డూ యూ స్టడీ గణేష్? వెన్ డూ యూ స్టడీ రమేష్? వెన్ డూ యూ స్టడీ సురేష్? అట్లా రమేష్ నువ్వు ఎప్పుడు చదువుతావు, సురేష్ నువ్వు ఎప్పుడు చదువుతావు అని ఎవరినైనా అడగాల్సినప్పుడు వెన్ డూ యూ స్టడీ, మీరు ఎప్పుడు చదువుతారు. హ్యావ్ యూ ఫినిష్డ్? మీరు ఫినిష్ చేశారా? థ్యాంక్ యూ ఫర్ కమింగ్, వచ్చినందుకు ధన్యవాదములు. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అంటే వచ్చినందుకు ధన్యవాదములు. హౌ అబౌట్ యూ? మీ గురించి ఎలా? మీ గురించి ఆలోచించరా? మీ గురించి ఎలా అంటే ఇంగ్లీష్లో ఏమనాలి? హౌ అబౌట్ యూ, మీ గురించి ఎలా. హౌ ఈజ్ యువర్ ఫ్యామిలీ? మీ కుటుంబం ఎలా ఉంది? హౌ ఈజ్ యువర్ ఫ్యామిలీ, మీ కుటుంబం ఎలా ఉంది. హౌ ఈజ్ స్టే? హౌ ఈజ్ సే ఎలా చెప్పాలి, నీకు ఏదో చెప్పాలి, ఎలా చెప్పాలి అనేది ఇంగ్లీష్లో ఏమనాలి? హౌ టు సే. హౌ టు సే ఎలా చెప్పను, హౌ టు సే ఎలా చెప్పను.